హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ క్యాట్ 2020. సో గాయస్, నేను హైదరాబాద్ బేగం బజార్ నుంచి నా బేబీ 4th ఇయర్ బర్త్డేకి 4 ఇయర్స్ తనకి కంప్లీట్ అవుతుంది అనమాట. సో 4th ఇయర్ బర్త్డేకి నేను సమ్ రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించాను. ఇంకా సమ్ ఇండివిజువల్ అంటే తనకి కావాల్సినవి కూడా కొన్ని తెప్పించాను అనమాట. బల్క్ కొన్ని సింగిల్స్. సో నేను ఫస్ట్ మీకైతే నేను రిటర్న్ గిఫ్ట్లో ఏమైతే తీసుకొచ్చాను, ఏం తెప్పించాను అన్నది ఫస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత నేను సింగిల్స్గా ఏం తీసుకున్నాను అన్నది కూడా ఒక వీడియో పెడతాను. ఎందుకంటే రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేయకుండా సెపరేట్గా పెడితే బాగుంటుంది అనేసి చేస్తున్నానండి. ఫస్ట్ ఇయర్ బర్త్డే అయితే బాగానే చేసాము, రిటర్న్ గిఫ్ట్స్ పెట్టున్నాను నేను వీడియోలో. సెకండ్ ఇయర్వి కూడా నేను పెట్టున్నాను. థర్డ్ ఇయర్ మేము సింగపూర్లో ఉన్నాము. సో థర్డ్ ఇయర్ తన బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ లేదు, అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లేరనమాట. సో అందుకని 4th ఇయర్ బర్త్డే నేను గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా పెట్రోల్ థీమ్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏవైతే రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించాను అన్నది నేను మీకు ఇప్పుడు 1 by 1 చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఈ షార్ప్నర్స్ తీసుకున్నానండి. ఈ షార్ప్నర్స్లో 1 2 3 4 5 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈ 5 వెరైటీస్లో మళ్ళీ వాటిలో కలర్స్ ఉన్నాయి. ఒకటి స్పేసు, ఒకటి స్క్వైరు, ఇంకా పికాచో, డోరోమాను, ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది అనేసి. యాక్చువల్గా నేను 60 పీసెస్ తీసుకున్నాను. నా బేబీ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 36 మెంబర్స్ అండి. ఇంకా రిలేటివ్స్లో ఉన్న పిల్లలు వాళ్ళంతా చూసుకుంటే ఒక 14-15 మెంబర్స్ ఉంటారు. ఇంకొచ్చేసి అపార్ట్మెంట్లో ఒక 3-4 మెంబర్స్ చిన్నపిల్లలు ఉన్నారు. సో ఎందుకైనా మంచిది అనేసి నేను 60 పీసెస్ తీసుకున్నాను. ఎరేజర్స్ 60 పీసెస్, నెక్స్ట్ షార్ప్నర్స్ కూడా 60 పీసెస్, ప్రతిదీ 60 పీసెస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఎరేజర్స్ అండి. ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు పిల్లలకైతే ఎంత బాగున్నాయో. వాళ్ళు ఆడుకుంటూ చదువుకోవచ్చు అనమాట. సో ఎరేజర్స్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ ఒక్కొక్క థీమ్ అనమాట. వీటిలో మళ్ళీ కలర్స్ ఉన్నాయి మనకి. యూనికార్న్ కానీ, ఎలిఫెంట్ కానీ, రెయిన్బోస్లో కానీ, అసలు డోనట్ ఉంది. అసలు డోనట్ ఎంత బాగుందండి, నాకైతే చాలా. డైనోసర్ ఉంది, డోనట్ చూడండి, అసలు భలే నచ్చిందనమాట డోనట్ నాకు. ఇంకా డైనోసర్, వీటిలో అన్నీ ఒక్కొక్క ఉన్నాయి, వీటిలో కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా నేను 60 తెప్పించాను. ఇవి కూడా చిన్నపిల్లలు మంచిగా చదువుకుంటూ ఆడుకుంటూ చేసుకుంటారు. వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఎంజాయ్ చేస్తే అది చాలా రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. 3D ఎరేజర్స్, వీటిని 3D ఎరేజర్స్ అంటారు. సో ఇవి తెప్పించాను. వీటి ప్రైజెస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బర్త్డే బ్యాగ్స్ తీసుకున్నానండి. పేపర్ బ్యాగ్స్ తీసుకున్నాను. చిన్నది తీసుకున్నాను, మరి పెద్దది అవసరం లేదనేసి. దీని సైజ్ అయితే ఇదండి. ఇది నాకు 8 రూపీస్ పడినట్టు ఉందండి పేపర్ బ్యాగు. చిన్నది అయితే 8 రూపీస్, పెద్దది అయితే 10 రూపీస్. సో ఇది కూడా నేను 60 పీసెస్ తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాస్ అండి. అసలు ఎంత బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయండి. ఫ్రూట్స్ థీమ్ ఉంది, ఇంకా డాల్ థీమ్ ఉంది, క్యారెక్టర్ థీమ్ ఉంది, ఇంకా యూనికార్న్ థీమ్ ఉంది. సో ఇందులో ఈ 4 థీమ్స్ ఉన్నాయి. ఈచ్ కవర్లో వచ్చేసి 4 కలర్స్, 4 ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. సో అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంత బాగున్నాయో తెలుసా అండి. చూడండి, కలర్స్ 4 డిఫరెంట్ కలర్స్, వాటిలో ఫ్రూట్స్. సో పిల్లలు కూడా వాళ్ళు ఏదైనా తాగను, ఇంకా నాకు వద్దు అన్నప్పుడు ఇలాంటి స్ట్రాస్ ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి తాగాలనిపిస్తుంది అనమాట. సో ఆ స్ట్రా వలన తను తాగితే మనకి అది చాలు కదా, ఇంకా దానికన్నా మించింది ఏముంది. పిల్లలు యాక్టివ్గా హ్యాపీగా ఉంటే చాలు. సో ఇవి క్యారెక్టర్స్ అనమాట. ఇవి బాయ్స్కి అయితే చాలా నచ్చుతాయి. సో ఈ స్ట్రాస్ కూడా నేను 60 తెప్పించాను. సో చూద్దాం ఈసారి నా గిఫ్ట్ ప్లాన్స్ అందరికీ నచ్చుతాయో లేదో. చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతాయి అనేసి ఇవన్నీ తీసుకున్నాను. సో యూనికార్న్ తీసుకున్నాను. ఇందులో ఏ గిఫ్ట్ ఎవరికి వెళ్తుందో తెలీదు. ఇది ఒకటి బ్రేక్ అయిపోయిందండి. సో బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది కదా, అందులో బ్రేక్ అయిందనమాట. సో నేను 2 షాప్స్లో తీసుకున్నాను. 2 షాప్స్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. కొన్ని నేను ఒక షాప్లో తీసుకున్నాను, కొన్ని ఇంకో షాప్లో తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న షాప్లో అక్కడ లేవు, అక్కడ ఉన్నవి ఇక్కడ లేవు. సో మిక్స్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లూ బ్యాండ్ అండి. మీకు తెలిసే ఉంటుంది. ఇది ఒకటి తీసి మనము కొంచెము ఇలా చేసామంటే అలా కొట్టాలన్నమాట. అది చేసామనుకుంటే అది గ్లూ వస్తుంది. ఆ గ్లూ మనము రౌండ్గా బ్యాండ్గా చేసుకొని హ్యాండ్స్కి వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి కొంచెం లైటింగ్లా వస్తుంది. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించానండి. ఇవి 50 పీసెస్ మాత్రమే ఉన్నాయి.
సో ఇంకా ఇవి నేను తెప్పియాలి. ఇవి ఇది కూడా ఒక గ్లూ వాళ్ళు లైట్ వస్తుంది ఎంజాయ్ చేస్తారు అనేసి. నెక్స్ట్ వచ్చేసి కిడ్డీ బ్యాంక్ అండి. సో కిడ్డీ బ్యాంక్ ఇప్పుడు నుంచే పిల్లలకి సేవింగ్ అమౌంట్ ఎలా చేయాలి, మనం సేవింగ్ చేసుకోవాలి, మనదంటూ ఒక కిడ్డీ బ్యాంక్ ఉంటుంది, మనకు అవసరమైనప్పుడు అందులో మనం తీసుకోవచ్చు అన్న చిన్న ఐడియా వాళ్ళ మైండ్లో వస్తుంది అనేసి కిడ్డీ బ్యాంక్స్ గిఫ్ట్గా తీసుకున్నాను. సో ఇందులో వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయండి. ఎల్లో, గ్రీన్, రెడ్, బ్లూ ఉంది. సో నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది హార్ట్ షేప్లో వచ్చింది, డబల్ హార్ట్ అనమాట. దీనికి లాక్ ఇచ్చారు, 2 కీస్ ఇచ్చారు. చాలా బాగుందండి. వాళ్ళు కాయిన్స్ అలా చేసుకుంటుంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే మనం మనీ సేవ్ చేయాలన్నమాట, ఇలా కిడ్డీ బ్యాంక్ ఉంటుంది అందులో మనం మనీ సేవ్ చేయాలి అన్నది తెలుస్తుంది అనేసి ఇది కూడా ఒక గిఫ్ట్గా తీసుకున్నాను గైస్. సో టోటల్ ఇప్పుడు నేను తీసుకున్న గిఫ్ట్స్ అయితే మీకు ఎలా ప్యాక్ చేస్తాను ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇదైతే పేపర్ బ్యాగ్. ఈ పేపర్ బ్యాగ్లో నేను పైన అర్హాన్ నా బేబీ నేమ్ రాస్తానన్నమాట. సో నా బేబీ నేమ్ రాసిన తర్వాత ఇలా కిడ్డీ బ్యాంక్, ఫస్ట్ కిడ్డీ బ్యాంకు, స్ట్రా, ఇంకొచ్చేసి గ్లూ బ్యాండ్, ఎరేజర్, షార్ప్నర్, ఇవన్నీ నేను ఈ బ్యాగ్లో ప్యాక్ చేసేస్తాను. ఈ బ్యాగ్ చిన్నదైతే కాలేదండి, ఆ గిఫ్ట్స్కి ఈ బ్యాగ్ కరెక్ట్గా అయిపోయింది. ఇంకా పెండింగ్ వచ్చేసి చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. సో చాక్లెట్స్ అయితే నేను తీసుకోవాలి. చాక్లెట్స్ ఏవి అంటే నేను ముందే వీడియో రికార్డ్ చేసేసాను, ఇంకా నా బేబీ బర్త్డేకి చాలా టైం ఉంది. సో చాక్లెట్స్ అయితే నేను ఇంకా తీసుకోలేదు. సరే నాకు ఫ్రీగా ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు మనం వీడియో చేసేస్తే బెస్ట్ కదా అనేసి నేను ముందే వీడియో చేసేసాను, ఎడిట్ చేసేసి నేను యూట్యూబ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో తన బర్త్డే అప్పుడు నేను రిలీజ్ చేస్తాను, కానీ ఇప్పుడైతే నేను యూట్యూబ్లో పెట్టేస్తున్నాను. సో చాక్లెట్స్ నేను యాడ్ చేశాక ఈ గిఫ్ట్ ప్యాక్తో నేను షార్ట్ వీడియో అయితే తీస్తానండి, ఏ చాక్లెట్స్ యాడ్ చేశాను అనేసి షార్ట్ వీడియో అయితే పెడతాను. సో గైస్ ఎలా ఉంది నా రిటర్న్ గిఫ్ట్స్ అనేది చెప్పండి. పిల్లలు ఖచ్చితంగా ఇది ఎంజాయ్ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది, నేను ఏ షాప్లో తీసుకున్నాను, షాప్ నెంబర్ తెలుసుకోవాలి, అడ్రస్ తెలుసుకోవాలి, ప్రైజెస్ తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్లో నేను మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను ఎక్కడ ఏవి తీసుకున్నాను అనేసి. యాక్చువల్గా నేనైతే హైదరాబాద్ బేగం బజార్లో రాజ్ రతన్ అనేసి ఒక షాప్ ఉంటుంది, అందులో ఇంకా కుసుమ్ గిఫ్ట్ షాప్ ఉంటుంది, అందులో ఇవి 2 షాప్స్లో నేను తీసుకున్నాను. నేను తిరుపతిలో ఉంటాను, ఆన్లైన్లో నుంచి తెప్పించుకున్నానండి. సో మనకి వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీలో బస్సులో పెడతారనమాట, దానికి మళ్ళీ మనం ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసుకోవాల్సింది ఉంటుంది. సో గిఫ్ట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. బల్క్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ అయితే తగ్గింది. సో సీ యూ గైస్, ఎలా ఉందో నాకు చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ అగైన్.